ప్రజలకు సేవ చేయాల్సిన ఆఫీసర్లే మొత్తం మీద లీడర్లకు కొమ్ము కాస్తా ఉన్నారు. ఇక ఆ కొమ్ము కాసే ప్రయత్నంలో కొంతమంది ఫోన్ల ట్యాపింగ్ అయినలో ఆ నడమ పెద్ద పెద్ద లీడర్లే కంప్లైంట్ ఇచ్చిరు. మళ్ళా ఇక అన్నీ మొత్తం కుల్లా బయట పడ్డాయి ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఇక మరి ఎన్ని పైసలు పడ్డాయి, ఏం సంగతి, దాని వెనకాల ఎంత పెద్ద లీడర్ ఉన్నారు, ఏం కథ అని చెప్పి మొత్తం మీ దగ్గరికి పట్టుకొచ్చిన మరి కుల్లా షిటా. ఇక చూడుండ్రి. సార్, వ్యక్తిగతంగా నన్ను నా కుటుంబాన్ని హ్యూమిలేట్ చేస్తున్నారు, మా ఫోన్లు విన్నారు అంటే అప్పుడున్న డీజీపీ అడిగిండు, నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటాయి అని అడిగిండు. అప్పటి నుంచి నేను 100 సార్లు మొత్తుకున్నా, మా ఫోన్లు వింటురు, భారత రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ప్రైవేట్ జీవితమే లేకుండా చేస్తున్నారు వీళ్ళు అని 100 సార్లు చెప్పిన. ఎవరు నమ్మలేదు, ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంట, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగారుల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేసి ఉండొచ్చు, దొంగల లంగలి. ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని నీకు? ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందట? ఎవడన్నా ఇట్లా భర్తయించోడన్నా మాట్లాడతాడా? ఇంకేమైతుంది? అదే అవుతుంది. చెర్లపల్లె చిప్పకూడి తినాల్సి వస్తుంది. కేటీఆర్ కూడా భర్తగించిన అచ్చో సాంబోతులాగా మాట్లాడుతుంది. సినిమాలలోనన్నా ఇంత జబర్దస్త్ అయ్యిందో లేదో కానీ ఫోన్ ట్యాపింగ్ నిజంగానే అంతకంటే ఎక్కువ జబర్దస్త్ అయ్యిందో. ఆ లీడర్ ఏం చేస్తున్నాడు, ఈ లీడర్ ఏం చేస్తున్నాడు, ఆ లీడరు గెలుపు కోసం ఎన్ని ఎత్తులు వేస్తున్నాడు, ఈ లీడరు గెలుపు కోసం ఎన్ని పై ఎత్తులు వేస్తున్నాడు. ఇట్లా వరుస పెట్టి ప్రతిపక్ష లీడర్ల ఫోన్లన్నీ ట్యాపింగ్ చేసి పెద్ద లీడర్లకు పంపిర్రంట. ఇక ఇంకేమున్నది చెప్పుండ్రి. పెద్ద లీడర్లందరూ పోలీస్ స్టేషన్ల చుట్టూ నా ఫోన్ ట్యాపింగ్ అయిందని పెద్ద కంప్లైంట్ ఇచ్చిర్రు. మళ్ళా నడుమ ఇదే ఫోన్ ట్యాపింగ్ ముచ్చట మీద మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సారు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఈనుండ్రి. మళ్ళా రఘునందన్ రావు నవంబర్ 2020 ఉప ఎన్నిక జరిగిన తర్వాత డిసెంబర్ లో వచ్చి అప్పుడున్నటువంటి డీజీపీ గారిని కలిసి, సార్, వ్యక్తిగతంగా నన్ను నా కుటుంబాన్ని హ్యూమిలేట్ చేస్తున్నారు, మా ఫోన్లు విన్నారు అంటే అప్పుడున్న డీజీపీ అడిగిండు, నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటాయి అని అడిగిండు. నేను చెప్పిన, ఆధారాలు ఉంటే నేను పోలీసు అయితే గానీ నువ్వెందుకు సార్ పోలీసు అని చెప్పిన. అప్పటి నుంచి నేను 100 సార్లు మొత్తుకున్నా, మా ఫోన్లు వింటురు, భారత రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ప్రైవేట్ జీవితమే లేకుండా చేస్తున్నారు వీళ్ళు అని 100 సార్లు చెప్పిన. ఎవరు నమ్మలేదు, ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. రఘునందన్ రావుకి హరీష్ రావు అంటే పడదు కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చాలా మంది అనుకున్నారు. అగ్గో ఇన్నర్ గదుల్లో ఆనాడే రఘునందన్ రావు సారు మస్తు మొత్తుకున్నాడంట ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని. అటెనక 3 ఏళ్లకు ముచ్చటంతా బయటపడ్డది అని చెప్పి ఈ తీర్లో చెప్పిండు. మళ్ళా 3 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని లొల్లి పెట్టుకొని మొత్తుకొని చెప్తే, నిన్న ఆఖరికి వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్ రావు గారి నోట్లోంచి ఆనిముత్యాలు రాలినాయి. ఏమని? దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు బంధువుల ఫోన్లు విన్నాం, రఘునందన్ రావు బంధువుల దగ్గర ₹1 కోటి సీజ్ చేసినాం. ఎంత దుర్మార్గం అంటే, సీజ్ చేసింది బేగంపేటలో, ఎలక్షన్ కోడ్ లేదు, అది సంబంధించింది కంపెనీకి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యవహారం. దుర్మార్గం ఏంటంటే దాంట్లో నన్ను ముద్దాయిగా చేర్చిండ్రు. ఇంకా దారుణం చెప్తా మీకు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక గౌరవప్రద స్థానంలో ఉండి శాసనసభ్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారిని కూడా దాంట్లో ముద్దాయిగా చేర్చారు. అగ్గో ఇంటిరి గదుల్లో పోలీస్ ఆఫీసర్లు అంటే ప్రజలకు సేవ చేసేది పోయి పెద్ద లీడర్లకు సేవ చేసిరన్నమాట. అటెనక 2016 కంటే ముందుగా ఎందుకు విచారణ చేస్తలేరు, అప్పుడు కూడా ఫోన్లు ట్యాపింగ్లు అయినాయిగా అని చెప్పి ఈ తీర్ల ప్రశ్నించిండు రఘునందన్ రావు సారు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని, జూన్ 2, 2014 చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడదాం. వద్దు అంటావు అన్న, ఇంకొకడికి వెనుకపోదామంటావు, నేను రెడీ.
అప్పుడు నేను జై తెలంగాణ అన్నప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ నా ఫోన్లు విన్నాడో నాకు తెలుసు. తెలంగాణ ఉద్యమకారులని ఏ పోలీస్ ఆఫీసర్ ఎట్లా బాధ పెట్టిండో నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. కానీ నేనేమంటున్నా, గత ప్రభుత్వాలు వదిలేయండి. తెలంగాణ వచ్చినాక ఏం జరిగింది తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది. ఎందుకు మీరు 2016 ఎందుకు సెలెక్టివ్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? వై కాంట్ యూ మూవ్ బ్యాక్ టు June 2, 2014 ఆన్వర్డ్స్? చంద్రశేఖర్ రావు ఆ కుర్చీలో కూర్చున్న నాటి నుంచి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయరు? అగ్గో ఇంటిరి గదుల్లో తెలంగాణ వచ్చిన సంది ఇప్పటిదాకా మొత్తం ఎంక్వైరీ చేయాలి అనబట్టే అటెనక కేసీఆర్ సార్ కూడా ఉన్నాడు. ఇలా మొత్తం మీద ఏవన్గా చేర్చాలి అని చెప్పి గీ తీర్ల ప్రశ్నించిండు. రేవంత్ రెడ్డి గారు, నేను 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసే వకీలు అడుగుతున్నా. వాళ్ళు చెప్పిందే రాస్తున్నారు ఆ కన్ఫెషన్ లో. మీకు ఎంత అవసరమో అంతే రాసుకుంటారు అనుకుని డౌట్ వస్తుంది నాకు. వాళ్ళు చెప్పింది రాస్తే చంద్రశేఖర్ రావు మొదటి ముద్దాయి, రెండో ముద్దాయి హరీష్ రావు, మూడో ముద్దాయి వెంకట్రామరెడ్డి, నాలుగో ముద్దాయి కేటీఆర్ కావాలి, ఐదో ముద్దాయి నవీన్ కుమార్ అనే ఎమ్మెల్సీ కావాలి, ఆరో ముద్దాయి సందీప్ రావు అనే డీసీపీ కావాలి. ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి నా దగ్గర, లిస్టు చాంతాడంతుంది. అగ్గో ఇన్నర్ గదుల్లో కేసీఆర్ సార్ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పేర్లు చెప్పే అటెనక ఇవాళ కేటీఆర్ సారు ఇదే ముచ్చట మీద స్పందించిండు. ట్విట్టర్ పిట్టలు ఇగో గిట్లా రాసుకొచ్చిండు. చూసిరు కదా, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నాకేం సంబంధం లేదు, నన్ను అనవసరంగా గుంజుతున్నారు, ఇగో వీళ్ళిద్దరు మొత్తం మీద ఎక్కువ చేస్తున్నారు, వీళ్ళ మీద కోట్ల చేల్చుకుంటా అనుకొచ్చిండు. చూడాలి మళ్ళా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంతమంది లీడర్లు బయటకు వస్తారో ఏమో.